హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు 2026లో రావాల్సిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ స్టడీ ప్లాన్ అండి. మనకి తెలుసు, అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ 50,000 వేకెన్సీస్ తోటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనము అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కానీ అప్పటి వరకు మనకి పోర్షన్ అనేది కంప్లీట్ కాదు. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏ టైం చదవాలి, ఎప్పుడే సబ్జెక్ట్ చదవాలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. సో డేట్ చూసుకుంటే September 25th, 2025 నుండి December 31st, 2025 వరకు మనకి 97 డేస్ అనేది ఉండడం జరిగింది. ఈ 97 డేస్లో మనం కవర్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్, జీకే. సో ఈ 97 డేస్లో ఫాలో చేయాల్సిన రూల్స్ ఏంటంటే, మనం డైలీ 4 o'clock అలారం పెట్టుకుని లేచి 4 to 4:15 ఫ్రెష్ అప్ అయిపోయి 4:15 to 5:30 వరకు అర్థమెటిక్ చేయాలి. అర్థమెటిక్ డైలీ ఒక టాపిక్ తీసుకోవాలి, అర్థమెటిక్ క్లియర్ చేసేయాలి. అండ్ 5:30 to 6 o'clock వరకు గ్రౌండ్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి 6 to 7 వరకు గ్రౌండ్లో ఉండాలి. 6 to 7 వరకు గ్రౌండ్లో ఉన్న తర్వాత మళ్ళీ 10 to 1 o'clock వరకు ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన తర్వాత 3 to 5 o'clock వరకు రీజనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 6 to 8 o'clock వరకు జిఎస్ కానీ జీకే కానీ కవర్ చేయాలి. జిఎస్ కానీ జీకే కానీ కవర్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ అయిన తర్వాత 9 to 10 o'clock వరకు రివిజన్ చేయాలి. మొత్తం పొద్దు నుంచి ఏం చేసినాం అది మొత్తం ఒకసారి రివిజన్ చేసిన తర్వాత పడుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ లేవాలి, అర్థమెటిక్ చేయాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, రొటీన్ అలా. సో మనం మొత్తం చూసుకుంటే ఈ షెడ్యూల్ ఫాలో అవుతే మనకి 8 hours 15 minutes స్టడీ అండ్ 1 hour రివిజన్కి దొరుకుతుంది. టోటల్ 9 hours 15 minutes మనకి స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి సిలబస్ చూసుకుంటే, అంటే మన సిలబస్ చూసుకుంటే మనకు అర్థమెటిక్ నుంచి 20 questions 40 marks ఉండడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి 20 questions 40 marks. ఇంగ్లీష్ నుండి 20 questions 40 marks ఉండడం జరుగుతుంది. జిఎస్జీకే నుండి 20 questions 40 marks అనేది ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి 80 questions 160 mark. కరెక్ట్ అయిన ప్రశ్నకి 2 మార్కులు వస్తాయి. 1/4 నెగిటివ్ అనేది ఉండడం జరిగింది. సో ఈసారి నెగిటివ్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుతాయి కానీ అప్పటి వరకు కొట్టడం అనేది ఆప్షన్ లేదు. ఎందుకంటే రాను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఏంటంటే ఇయర్ టు ఇయర్ అప్లికేషన్ అనేవి పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఎస్ఎస్సి జీడీ అంటే తెలియనోడు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కడు అప్లై చేస్తున్నాడు 10th class ఎలిజిబిలిటీ కాబట్టి. సో ఈ ప్లాన్ ఫాలో అయిన వారికి 120+ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. కంపల్సరీ 120+ మార్క్స్ రావడం జరుగుతుంది. సో తెలంగాణ వారికి చూసుకుంటే 120+ వస్తే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎస్ఎస్ఎఫ్ సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్ 100%. నేను ఈ చెప్పిన 4 మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి ఏదన్నా ఒక జాబ్ వస్తుంది. 120+. మన టార్గెట్ ఏంటంటే ఒకటే ఫిక్స్ అయిపోవాలి. ఏంది? కీ పేపర్ని చూసి డిసైడ్ అయిపోవాలి మన పేరు లిస్ట్లో వస్తుందా రాదా. కీ పేపర్ని చూసి డిసైడ్ అయిపోవాలి. అట్లా ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ముందు నుంచే గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి. నేను ఈ 97 days చెప్పిన ప్లాన్ ఫాలో అయిన తర్వాత మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఈ జనవరి మొత్తం ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్ రాయాలి. బాగా టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ని ఎలా రాయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ప్లాన్ కంప్లీట్ చేద్దాం. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ 2026లో అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ షెడ్యూల్ ఫాలో అవుతే మీకు అంతో ఇంతో కంపల్సరీ 100% మీకు జాబ్ వచ్చినట్టే లెక్క. మనం చదవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, 100% ఎఫెక్ట్ పెట్టి కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ అర్థమెటిక్ చేయాలంటే మీ ఇష్టం.
నేనేదో నార్మల్గా అర్థమెటిక్ మ్యాథ్స్ కొంచెం అందరికీ కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అర్థమెటిక్ పెట్టిన. లేదు నీకు ఇంగ్లీష్ ఇష్టం, ఇంగ్లీష్ చేసుకో. రీజనింగ్ సెకండ్ చేసుకో. జిఎస్జికే రీజనింగ్ అంటే ఆఫ్టర్నూన్ చేసుకో. అట్లా మీ ఇష్టం, ఎలాగైనా చదవండి. 4 సబ్జెక్టులు కవర్ అయిపోవాలి. కవర్ చేసుకొని ఈ 2026లో క్లియర్ అయిపోవాలి. వన్స్ 2026 కనుక మిస్ అయ్యిందా ఎస్ఎస్సి జీడీ వాళ్ళకు ఉద్యోగం కొట్టడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే అగ్నివీర్ 2022లో రిక్రూట్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పిస్తుంది గవర్నమెంట్. సో ఒక 50,000 పోస్టులు వచ్చినాయి అనుకోండి ఎస్ఎస్సి జీడీ నుండి. 2027 నోటిఫికేషన్లో 50,000 వేకెన్సీలు వచ్చినాయి అనుకోండి. అందులో ఒక 5,000 వేకెన్సీలు అగ్నివీర్లకే వెళ్ళిపోతాయి. అంటే రిటైర్ అయి వచ్చిన అగ్నివీర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకే వెళ్ళిపోతాయి. మనము ఇప్పుడు 50,000 వేకెన్సీలు మనకు వేకెన్సీలు ఉన్నప్పుడు మనం కొట్టాలంటేనే చాలా ఇబ్బంది, ఘోరంగా కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కట్ ఆఫ్లు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన తర్వాత మన కట్ ఆఫ్ ఇంకా వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు 160కి గాను 130, 135, 140 ప్లస్ వస్తే కానీ జాబులు వచ్చే పరిస్థితి ఉండదు. సో ఈ ఉన్న అవకాశం 2026 అనేది మంచి అవకాశం. గట్టిగా ప్రయత్నించండి, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2025 ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను.